నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చెప్తూ, ఇంతకుముందు మిత్రులు వెంకటేశ్వర గారు, అదేవిధంగా భానుప్రసాద్ గారు దీనికి ప్రతిపాదిస్తూ దీని మీద అనేక విషయాలు చెప్పడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగము నిన్న ఇచ్చినటువంటి ప్రసంగము గతంలో మాజీ గవర్నర్ నరసింహన్ గారి ఇచ్చిన ప్రసంగం రెండింటిని కూడా నేను కంపేర్ చేశాను. నా దగ్గర 2 కాపీలు ఉన్నాయి. మీరు గతంలో చెప్పినటువంటి విషయాలు అదే విషయాన్ని దాదాపు అన్నీ మీరు రిపీట్ చేయడం జరిగింది. అందులో ప్రోగ్రెస్ ఏమున్నది, అందులో ఎంతవరకు మీరు తెలంగాణలో మీరు చెప్పినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో, చెప్పినటువంటి మాటలు ఉన్నాయో మీరు దాన్ని పూర్తి చేశారు అనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే మీ యొక్క పర్ఫార్మెన్స్, ఈ యొక్క ప్రభుత్వం పర్ఫార్మెన్స్ గత 6 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం చెప్పినటువంటి మాటల్ని మీరు రిపీట్ మాత్రం చేస్తున్నారు, కానీ మీ పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పేసి గవర్నర్ గారి ఈ నిన్న మాట్లాడినటువంటి ఒక స్పీచ్లో స్పష్టమవుతూ ఉంది. అధ్యక్ష, చాలా విషయాలపైన నిన్న గవర్నర్ గారు చాలా ఎలాబరేట్గా చెప్పడం జరిగింది. నేను అన్ని విషయాల్లో టచ్ చేయకుండా కొన్ని మాత్రమే నేను టచ్ చేస్తాను. అధ్యక్ష, గత గవర్నర్ స్పీచ్లో మనం మాట్లాడడం జరిగింది, నిరుద్యోగులకు 3,000 రూపాయలు భత్తాలు ఇస్తానని చెప్పేసి. నిరుద్యోగ సమస్యకు 3,000 రూపాయలు, 3,010 రూపాయలు ఇస్తామని చెప్పేసి 16 రూపాయలు ఇస్తామని చెప్పేసి నరసింహన్ గారి యొక్క సంభాషణలో చెప్పినటువంటి విషయాన్ని మన అందరం చర్చించినాము. చర్చతో పాటు హర్షించినాము కూడా. కానీ దాని ప్రస్తావన ఇందులో లేదు. తర్వాత దానిపైన ఎటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి, ఏం గైడ్లైన్స్ తీసుకున్నారు, దాని మీద విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, కనీసం ప్రభుత్వం ఈ గత సంవత్సరాల్లో దీని మీద ఎక్కడైనా చర్చ జరిగిందా అధ్యక్ష? ఎక్కడ లేదు. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా పదే ఇదే హౌస్లో మేము కూడా మాట్లాడుతున్నాం, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాం. మీరు కూడా చెప్తా ఉన్నారు 1,35,000 ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో నిరుద్యోగం మీద, నిరుద్యోగ సంబంధించినటువంటి సంబంధంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీకు లాస్ట్ నేను సెషన్ అడిగాను. వైట్ పేపర్ అని చెప్పేసి మీరు తప్పకుండా ఎంప్లాయ్మెంట్ వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు మీరు? నాట్ చూడే మొత్తం 35,000 ఏదో నోటిఫై చేశారు. మీరు 1,17,000 ఇచ్చినా అని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా 1,17,000 ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోగా ఉద్యోగస్తుల మీద కసి. అసలు ఉద్యోగస్తులు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎంత నిర్వీర్యమైందో ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. సకల జనుల సమ్మెలో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల వారి యొక్క పాత్ర చాలా పెద్ద పాత్ర అయినప్పుడు కూడా వారికి సంబంధించినటువంటి ఒక పిఆర్సీ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది, ఎందుకు దాన్ని పొడిగిస్తూ ఉన్నారు? గతంలో కూడా పిఆర్సీ బకాయిలు గతం ఈ హౌస్ అడిగినప్పుడు అప్పుడింత తీర్చారు. ఇప్పుడు ఫస్ట్ పిఆర్సీ తెలంగాణ స్టేట్లో ఫార్మ్ అయిన తర్వాత పిఆర్సీ ఎందుకు దాన్ని జాప్యం చేస్తూ ఉన్నారు అధ్యక్ష? ఇవన్నీ కూడా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ కూడా దాని విషయంలో ఉద్యోగస్తుల సంక్షేమ విషయంలో కానీ వారికి సంబంధించినటువంటి ఒక పిఆర్సీ విషయంలో కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరి అన్ని వర్గాన్ని చూసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చూడాల్సిన బాధ్యత ఉన్నది. అంతేకాకుండా నిరుద్యోగ సమస్య కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మీరు ప్రైవేట్ రంగంలో మీరు 1,00,000 ఉద్యోగాలు, 1 కోటి ఉద్యోగాలు మీరు నిర్మాణం చేసింది చెప్పారు, కానీ ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన విషయాలు ఏంటి? ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారు? అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ డోలు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉండే. కానీ డెఫినెట్గా దీని విషయంలో బాగా నిరాశ కలిగినటువంటి విషయము. అంతేకాకుండా హెల్త్ విషయం అధ్యక్ష, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. హెల్త్ ప్రతి డిస్ట్రిక్ట్కు మీరు 100 బెడ్ హాస్పిటల్ చెప్పారు. ఎన్ని డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి అధ్యక్ష? హెల్త్ విషయంలో మనం చూసాం లాస్ట్ టైము డెంగ్యూ విషయాల్లో కానీ స్వైన్ ఫ్లూ విషయాల్లో కానీ హాస్పిటల్స్లో టెస్టింగ్ కిట్స్ లేవు. మేము గాంధీ హాస్పిటల్ తిరిగాము, ఈ అనేక హాస్పిటల్ పోవడం జరిగింది. ఆ హెల్త్ విషయంలో ఇప్పుడు అవన్నీ కొత్త కరోనా వైరస్ ఒకటి వచ్చింది మార్కెట్లో. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాతనే ఈ యొక్క గవర్నర్ గారి స్పీచ్ మన హౌస్లో
దీన్ని చదవడం జరిగింది. కాబట్టి కరోనా వైరస్ గురించి ఎటువంటి ఒక పబ్లిక్ ఒక ధైర్యాన్ని కలిగించడం, కాన్ఫిడెన్స్ కలిగించడం, అదేవిధంగా దానికి సంబంధించిన మాస్క్స్, దానికి సంబంధించిన మెడిసిన్స్ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది. మాస్క్ కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు, బ్లాక్లో అమ్ముతా ఉన్నారు. ఒక్కొక్క మాస్క్ 28-30 రూపాయలతో అమ్ముతా ఉన్నారు. దానిపైన ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ టు కంట్రోల్ ది ఫియర్. కరోనా ఉంది లేదు చెప్పను, ఎందుకంటే మనం భయభ్రాంతి చేయడం అవసరం లేదు. వాస్తవానికి మనందరం కూడా ధైర్యంగా ఉండాలి. దాని మీద పబ్లిక్ అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉన్నది. కానీ దానికి కావాల్సిన దాంట్లో జరిగినటువంటి భయభ్రాంతులు చేసినటువంటి ప్రజల్ని ఏ విధంగా మనం వారి కాన్ఫిడెన్స్ పెంచడానికి మీరు వాట్ ఆర్ ది స్టెప్స్ బీయింగ్ టేకెన్ బై ది గవర్నమెంట్, దాని విషయంలో కూడా ఎక్కడ కూడా లేదు. అధ్యక్ష, ఈ హెల్త్తో పాటు ఎడ్యుకేషన్ విషయంలో కూడా, ఎడ్యుకేషన్ విషయంలో నేను గతంలో కూడా అనేక సార్లు దాని మీద మాట్లాడాను. మాది ఎడ్యుకేషన్ మంత్రి కడియం శ్రీ గారు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే మేడం కూడా ఇక్కడ ఉండే. అధ్యక్ష, దాదాపు 8 నెలల నుంచి విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్స్ లేకుండా విశ్వవిద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ని విశ్వవిద్యాలయాల్లో మీరు నియమించి వారితోని విశ్వవిద్యాలయాలు నడుపుతూ ఉన్నారు. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కు 5 డిపార్ట్మెంట్. ఎప్పుడు ఈ విశ్వవిద్యాలయంలో వాళ్ళు పనిచేస్తారు అధ్యక్ష? ఎప్పుడు ఆ విశ్వవిద్యాలయంలో వాళ్ళు వారిపై అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎప్పుడు వాళ్ళకి సమయం ఉంటుంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అయితే 2 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ అయినా. ఇది విద్యా వ్యవస్థని మంచి చేసేటటువంటి లక్షణం అయితే కాదు అధ్యక్ష. సరే, మేము అపాయింట్మెంట్ విషయంలో చాలాసార్లు మాట్లాడాం. అపాయింట్మెంట్ విషయంలో 50% ఫ్యాకల్టీస్ అపాయింట్మెంట్స్ లేదు. దాంట్లో 50% అపాయింట్మెంట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఈరోజు మనకు కనబడలేదు. స్కూల్స్ గురించి మాట్లాడారు. గురుకులాలు కట్టారు, కానీ గురుకులాల పంతులు కాంట్రాక్ట్ పంతులు. స్కూల్స్ శిథిలావస్థలు ఉన్నాయి. రేషనలైజేషన్ పేరు మీద మీరు స్కూల్స్ని ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? క్లస్టర్స్గా ఫామ్ చేసి స్కూల్స్ మూతపడేటటువంటి నేను ఒక పెద్ద మంది చెప్తా ఉండే, ఒక కాన్స్పిరసీ ప్రకారము ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యపరిచి ప్రజలకు దాని మీద నమ్మకం పోయేటట్టు వారి యొక్క కాన్స్పిరసీ ట్రాప్లో ప్రభుత్వం పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ మూతపడతా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఫ్లరిష్ అవుతూ ఉన్నాయి. స్టేట్ యూనివర్సిటీస్ కూడా అదేవిధంగా గవర్నమెంట్ నడుపుతున్న యూనివర్సిటీస్ ఈరోజు మూతపడే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ గోయింగ్ టు రన్ ది స్టేట్ అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్త ఉంచుకోవాలి దేశం. చాలా డేంజరస్ సిచ్యువేషన్ మనం ఈరోజు ఎడ్యుకేషన్ ఫీల్డ్ మనకు ఉన్నది. టీచర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ హెల్త్ కార్డ్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ ప్రమోషన్స్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ యూనిఫామ్ సివిల్ సర్వీస్ రూల్స్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ విషయాల్లో కూడా ప్రభుత్వం ఏం చర్య తీసుకున్నది గత 5 సంవత్సరాలుగా మనం చర్చించాల్సిన ఈ హౌస్లో. కానీ గవర్నమెంట్ సంభాషణలు ఎప్పుడు కూడా దాని విషయంలో పాలసీ డాక్యుమెంట్ అది గవర్నమెంట్. అదే హౌసింగ్ విషయం చెప్పాను. హౌసింగ్ విషయంలో కూడా 2,70,000 ఇళ్ళు శాంక్షన్ చేశామని చెప్పేసి కూడా గత 4 సంవత్సరాలుగా మీ ఇక్కడే ఉంటున్నాం. ఎన్ని ఇళ్ళు మీరు కట్టారు, ఎన్ని ఇళ్ళు ఇచ్చారు, అది కావాల్సిన అవసరం ఉంది. మీరు మీ డబుల్ బెడ్రూమ్ పేరు మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి ఒక నిధులు కూడా వాపసు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉందో లక్షలాది రూపాయలు నిధులుగా బీద వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి 1,80,000 ఇళ్లకు మంజూరు చేస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేసినాయి, ఎంతమందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు హౌసింగ్ స్కీమ్ వెరీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ గవర్నమెంట్. కానీ ఎంతమందికి ఆ ఒక హౌజెస్ ఇచ్చారు వాళ్ళు, ఎంతమందికి ఆ హౌజెస్ మీరు ఇవ్వడం జరిగింది? కానీ లేదు. ఇక్కడ మా రోజు మిత్రులు మమ్మల్ని కాళేశ్వరం తీసుకుపోయారు, మేము కలిసిపోయాం. ఎందుకంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ తెలంగాణ కాబట్టి కాళేశ్వరం పోతుంటే దారిలో మధుసూదనాచారి గారి కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్స్ మిత్రులు వెంకటేశ్వర గారు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ చాలా బ్రహ్మాండంగా కట్టండి చూపెట్టారు. కానీ నాకు ఇంకా డౌట్, ఆ డబుల్ బెడ్రూమ్స్ పూర్తి అయ్యి ఎవరికైనా బెనిఫిషియరీ అలాట్మెంట్ అయిందా? కాలేదు. లాస్ట్ వరకు సెషన్ కాలేదు. అయితే అయిపోయింది. కీసరలో నా భూమి పక్కన, నా చిన్న ఫామ్ హౌస్ పక్కనే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టి దాదాపు 7 సంవత్సరం పైకి దాటింది. చీరాల గ్రామంలో 30 ఇళ్ళు కట్టారు అక్కడ డబుల్ బెడ్రూమ్స్. సంవత్సరాల నుంచి ఖాళీ పడి ఉన్నాయి, అలాట్మెంట్ చేయలే, పూర్తి అయిపోయినాయి.
ఎందుకు చేయట్లేదు? మొన్న మంగరి బస్తీలో జరిగినటువంటి ఒక హైదరాబాద్ నాంపల్లి మంగరి బస్తీలో డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్లమ్స్లో గోడ పోయి 3 పిల్లలు, చిన్నారి పిల్లలు చనిపోయారు. అది గవర్నమెంట్ క్వార్టర్స్. దేర్ ఆల్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, దళిత్ సెక్షన్స్ నుంచి బీసీ సెక్షన్స్ నుంచి వచ్చినటువంటి ప్రజలు. వాళ్ళకు ప్రభుత్వం ఆ రోజు చాలా పాంప్ అండ్ షోతని రిబన్ కటింగ్, కొబ్బరికాయలు, ప్లేకు పెట్టారు. డబుల్ బెడ్రూమ్ లేవు. డబుల్ బెడ్రూమ్స్ అక్కడ హైదరాబాద్ నగరంలో ఒక బోయిగూడలో కట్టేసి ఇంకోటి కట్టేసి ప్రజలకు ఇంకా ఆశ ఉన్నది. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వస్తే అప్పుడు మళ్ళీ అనౌన్స్ చేస్తారా? 4 కట్టేసి 3 పిల్లలు, చిన్నారి పిల్లలు చనిపోయారు. గవర్నమెంట్ కన్స్ట్రక్టెడ్ క్వార్టర్స్ అది. ప్యాథటిక్ కండిషన్స్లో హౌసింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. మంగరి బస్తీలో దాదాపు 4000 మంది ఈరోజు మంగరి కుటుంబం ఉన్నారు. అక్కడ దాదాపు 2000 ఇళ్ళు ఈరోజు శిథిలావస్థలు ఉన్నాయి. అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టవాలి. దే ఆర్ రెడీ టు సరెండర్ దర్ ల్యాండ్ డబుల్ బెడ్రూమ్స్కు. కానీ ఎక్కడ లేదే. కాబట్టి అధ్యక్ష, ఫ్లాగ్షిప్ మీరు కట్టండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముఖ్యమంత్రి గారి యోజన, ఇవన్నీ కలిపితే ఈ యొక్క రాష్ట్రంలో చాలామందికి ఇల్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా మనకు కనబడతారు. వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ గివింగ్ దీస్ హౌసెస్ టు ది పూర్ పీపుల్. చాలా దూరంలో ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు సంక్షేమ పథకాలు చాలా మాట్లాడారు. వాస్తవమే సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాడు. కానీ సంక్షేమ పథకాలతో పాటు రిజర్వేషన్స్ కూడా మనం ఒకసారి ఆలోచిస్తే 10% రిజర్వేషన్ ఈబీసీస్కు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో దాన్ని ఎక్కడ కూడా మీరు దాన్ని అమలు పరచట్లేదు. ఎక్సెప్ట్ మెడికల్ కాలేజ్లో, బికాస్ అడ్మిషన్స్ ఆర్ అండర్ నీట్లో ఉంది కాబట్టి 10% రిజర్వేషన్స్. ఆ 10% రిజర్వేషన్స్ ఈబీసీలకు వస్తే అగ్రకులాల్లో కూడా బీదవాళ్లకు, ఇతర మతాల్లో కూడా బీదవాళ్లకు దీని కింద వాళ్లకు మంచి ఒక అవకాశం దొరుకుతుంది, మంచి లబ్ధి దొరుకుతుంది. దాన్ని మాత్రం ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. యూ మస్ట్ నీడ్ టు ఇంప్లిమెంట్ 10% ఈబీసీ కోటా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కోటా. దాని మీద కూడా ఎక్కడ లేదు. అధ్యక్ష, చివరికి లా అండ్ ఆర్డర్ విషయం చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా కావచ్చు, యూ హావ్ గాట్ వెరీ గుడ్ ఆఫీసర్స్. డీజీపీ గారు, హైదరాబాద్ సిటీ కమిషనర్ గారు, మంచి మంచి ఆఫీసర్ మీకు ఉన్నారు. లేదా అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ది కాంపిటెన్స్ ఆఫ్ ది ఆఫీసర్స్. కానీ కంట్రోలింగ్ ఆఫ్ ది ఏదైతే ఉన్నాయో క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో అగేన్స్ట్ ఉమెన్, బేసికలీ దిశ ఇన్సిడెంట్ అయిన తర్వాత నిన్న జరిగినటువంటి ఒక వరంగల్లో మళ్ళీ 17 years అమ్మాయిని రేప్ అండ్ మర్డర్ అయింది, బంట్ అలాగే. అంతేకాకుండా చిన్నపిల్లలపైన చేస్తున్న అత్యాచారాలు అవి ఆగలేదు. దిశ కేసులో జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత కూడా నో వన్ హ్యాస్ డిటర్డ్. చాలా క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి మా దేశంలో. అదే లా అండ్ ఆర్డర్లో మీరు తీసుకువస్తూ ఉంటే చివరికి మీరు లా అండ్ ఆర్డర్ కమ్యూనల్ హార్మనీ గురించి మాట్లాడారు. గంగా యమునా తహజీబ్ అని. వాట్ హ్యాపెండ్ ఇన్ భైంసాలో జరిగినటువంటి అల్లర్లు ఏంది? కారణం ఎవరు దానికి? హూ ఇస్ టేకింగ్ పొలిటికల్ అడ్వాంటేజ్ ఫర్ ది భైంసా వైలెన్స్? ఎందుకు భైంసా వైలెన్స్ ఇమీడియట్గా కంట్రోల్ చేయలేకపోయారు? నేను వెళ్ళాను అక్కడ, పోలీస్ పెట్రోల్ వాజ్ నాట్ దేర్, పోలీస్ ఫోర్స్ డిడ్ నాట్ గో. నేను డీజీపీ గారి పర్సనల్ మాట్లాడిన తర్వాత చాలాసేపటికి పోలీసు వచ్చింది. 2 days there was a free ransacking of houses, burning of the houses. వాళ్ళ కాంపన్సేషన్ దీన్ని ఇచ్చారా? భైంసా ఇన్సిడెంట్ ఇది షుడ్ బి ఐ ఓపెనర్ ఫర్ అస్. అధ్యక్ష, ఇప్పుడు చాలా విషయాలపైన ఈరోజు ఐ ఓపెనర్ కాదు. భైంసా has happened. You don't try to shift this. ఢిల్లీని మాట్లాడతాను. మీరు సీఏ మీద రేషన్ పెట్టినప్పుడు I speak on that. I will speak on that also. Who is responsible for it? అధ్యక్ష, ఇవన్నీతో పాటు చివరికి మీరు బెయిల్ కొడతా ఉన్నారు కాబట్టి రైతు బంధు విషయాలు కూడా చెప్పారు అధ్యక్ష. రైతు బంధు మీరు ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఎంత ఉత్సాహంతో అందరికి ఇచ్చారో దాని తర్వాత ఎవరికి రాలేదు. హుజూర్నగర్ ఎలక్షన్ అప్పుడు కొంతమందికి ఆ ఏరియా ప్రాంతంలో వచ్చింది. కానీ దాంతోపాటు ఇప్పుడు మీరు రైతు బంధువులు ఎక్కడ కూడా మాకైతే నిజంగా నాకే వచ్చింది, ఫస్ట్ టైం నాకే వచ్చింది. ఒక ల్యాండ్ని తీసుకోలేదు, కానీ ఈసారి ఇప్పటికీ నాకు రాలేదు. నాకు రావాలనే కాదు, నా పక్క ల్యాండ్ వాళ్ళకి రాలేదు. చాలామంది వచ్చి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా షాదీ ముబారక్ విషయంలో కూడా, లక్ష్మీ కళ్యాణ్ విషయంలో కూడా దేర్ ఆర్ బీయింగ్ డిలే అవుతున్నది. వాళ్ళు ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో ఎంఆర్ఓ ఆఫీసులు, ఆడియో ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పులు ఉంటా ఉన్నాయి. మా దగ్గర నుంచి ఫోన్లు, లెటర్స్ తీసుకుపోతూ ఉన్నారు. అధ్యక్ష,
ఏవైతే స్కీమ్స్ ఉంటాయో మంచి స్కీమ్స్ అది ఎవరు కూడా దాన్ని క్రిటిసైజ్ చేయరు, కానీ దాని ఇంప్లిమెంటేషన్లో కూడా ఉండాలి. మీరు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడారు. 33 డిస్ట్రిక్ట్స్ మీరు నిర్మాణం చేశారు, కానీ స్టాఫ్ ఉందా? ఎక్కడ పోయినా కూడా మాకు స్టాఫ్ కొరత ఉందని చెప్తా ఉన్నాను. ఎక్కడ ఓవరాల్ ల్యాపింగ్, యు ఆర్ నాట్ ఎంప్లాయిడ్, కొత్త ఎంప్లాయ్మెంట్ చేయలేదు. పాత వాళ్ళతోనే మీరు తీసుకొని యూ మేడ్ 33 డిస్ట్రిక్ట్స్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అని చెప్తా ఉన్నారు మీరు. ఇదే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో హౌ మెనీ రెవెన్యూ ఆఫీసర్స్ వర్ హెరాస్ విక్టిమైజ్డ్? ఒక రెవెన్యూ ఆఫీసర్లో మీరు మీద పెట్రోల్ కాల్చిన సంఘటన చూసినాను. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కదా, నీడ్ టు బి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ సీరియస్లీ. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ మనకు కొత్త ఉన్నది 33 డిస్ట్రిక్ట్లో, కరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి మనకు. సో కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు పదే 4 సంవత్సరాలు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. చివరికి ఒక మాట, మీరు ఆర్టీసీ గురించి చెప్పారు. ఆర్టీసీలో మీరు 60 years ఏం చేశారని చేశారు, మంచి సంతోషం. కానీ ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతున్న సమయంలోనే సమయానికి ప్రభుత్వం స్పందించుంటే ఈరోజు ఆర్టీసీ ఎంప్లాయీస్లో 30 మంది దాదాపు సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనలు తప్పించుకునే వాళ్ళు అధ్యక్ష. మేము అన్నెసెసరీ సా దట్ innocent people, workers of RTC have died because of nothing. తర్వాత మీరు చేసి ఉండొచ్చు, చాలా చేసి ఉండొచ్చు, వాళ్ళకు చాలా రకాలుగా హెల్ప్ చేసి ఉండొచ్చు, మంచి మంచి అనౌన్స్మెంట్ చేసి ఉండొచ్చు, బట్ దట్ డజంట్ ఎండ్ విత్. చివరికి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడారో ఇవన్నీ కూడా మీ యొక్క ఏ గవర్నమెంట్ స్పీచ్ ఉందో, ఇది మీరు ప్రతిసారి మనం ఏదో జనరల్గా దాని మీద కామెంట్ చేస్తూ ఉంటాం. నేను మాత్రం ఏమంటానంటే ఇట్ ఈజ్ ఏ రిపీటెడ్ సీడీ తిరిగి 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 మాకు రిపీటెడ్ చేసి మా చెవులో నుంచి రక్తం కూడా కారే ప్రమాదం వస్తుంది. కాబట్టి దయచేసి యూ పర్ఫార్మ్, డోంట్ రిపీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నారదాస్ లక్ష్మణరావు.